నేను మీ గణేష్. మనం సముద్రం పక్కన నడిచేటప్పుడు ప్రతి 2 నిమిషాలకు ఒకసారి అలా మన కాళ్ళకి తగిలే అలలు, చల్లగా వీచే గాలి మనకెంతో ప్రశాంతతని కలిగిస్తాయి. అలా అద్భుతమైన వ్యూస్తో మనం అలా సన్సెట్ చూస్తూ ఉంటే అసలు ఆ ఫీలింగే వేరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసాము మేము దివగర్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు థాంక్ యూ బై సిద్ధు. మనం ఫస్ట్ వీడియోలో అండి పూణే నుంచి వయా తమిళీఘాట్ మన దివగర్ బీచ్కి రీచ్ అయ్యామన్నమాట. సో ఆ వీడియో చూడకుండా తప్పకుండా చూడండి. సో ఆ వీడియో కంటిన్యూషన్ మన సెకండ్ వీడియో ఇది. సో లెట్స్ కంటిన్యూ విత్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము బీచ్ దగ్గర రీచ్ అయిపోయాము. మా ఇద్దరంగానే బీచ్ ఉంది. మా తమ్ముడు చూడండి, అసలుకి వాడు ఫస్ట్ టైం వచ్చాడు బీచ్కి. నరేష్ ఎలా కనిపిస్తుంది ముందు? మామూలుగా లేదండి అసలు, అల్టిమేట్ అసలు. నాకు ఇది థర్డ్ టైం రావడం బీచ్ చూడడం. లెట్స్ సీ. మీకు ఇప్పుడు బీచ్ అని చెప్పేసి చూడండి, పీక్స్ ఉంది బ్రో. జస్ట్ ఒక హార్డ్లీ 10 స్టెప్స్ చూడండి. మీకు నెక్స్ట్ వ్యూ చేంజ్ చూపిస్తే చూడండి. 1 2 3 గో. ఫ్రెండ్స్, బీచ్ చాలా పెద్దది. ఇది ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. వీటిలో అల్టిమేట్ లొకేషన్ చాలా బాగుంది. మీకు కొంచెం బీచ్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇంకా ఎలా ఉంటుందో. మా తమ్ముడు చూడండి, అసలు వాడు వెళ్ళిపోతున్నాడు, సంబంధం లేదు ఎవరికి, ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి. వాటర్ అంటే కొంచెం ఎండగా ఉంది, చల్లగా ఉంటే మాత్రం అల్దిరిపోయేది. సాయంత్రం తప్పకుండా వస్తాను మళ్ళీ. అది చేస్తే సన్సెట్ ఇక్కడే అవుతుంది. సన్సెట్ మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఫ్రెండ్స్, మీకు ఇంకోటి ప్రత్యేకంగా ఒకటి చూపించాలి. బీచ్లో అందరూ లవ్ బర్డ్స్ ఎట్లా మ్యాప్లు గీసా చూడండి. ఒక్కొక్కరు కనిపిస్తుందా? ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం అవే ఉన్నాయి. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మాకు పెళ్ళి అయిపోయిందిలేండి, మాకు ఆప్షన్ లేవు ఇంకా. సిద్ధు మాత్రం మిస్ అయ్యాడండి. సిద్ధు వాళ్ళ ఊరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సిద్ధు మిస్ అయ్యాడు. నెక్స్ట్ టైం సిద్ధుని తీసుకుని 100% ఇక్కడ రావాల్సిందే. మన క్యూట్ బాయ్ సిద్ధు ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏం చేయాలి నరేష్? సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం. ముందు ఇంకా చాలా ఉన్నాయి. ముందు చూడవరం ఎలా ఉందో చూడండి. బీచ్ దగ్గరకు వస్తూ ఉంటే అసలు ఆ సౌండ్స్, వేవ్ సౌండ్ మామూలుగా లేదు అసలు. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంది అసలు. నాకైతే ఇన్సెట్ నన్ను చూపిస్తాను అనుకుంటున్నారు, ఫ్రంట్ వ్యూ చూపిస్తాను ఆగండి ఇప్పుడు. కొంచెం ఎండ ఎక్కువగా ఉందండి, కొంచెం చల్లగా అయితే బాగుంటుంది. చలో లెట్స్ గో. వాటర్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఆల్మోస్ట్ చూడండి. ఓ మై గాష్, ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. సిద్ధుని తీసుకొస్తే మాత్రం ఇక్కడ మామూలుగా ఎంజాయ్ చేయడు. చూడండి వేవ్స్ చూడండి ఒక్కొక్కటి ఎలా వస్తున్నాయి దగ్గరికి. ఓ మై గాష్, ఇప్పుడు చూడండి చాలా వేవ్స్ వస్తున్నాయి. నరేష్ చూడండి వేవ్స్ ఎట్లా వస్తున్నాయి చూడ. ఓ మై గాడ్, ఓ బాబోయ్, ఓ చాలా పెద్దగా వస్తుంది. ఐఎమ్ రన్నింగ్. అక్కడ చూడండి కొంతమంది వాటర్లో ఎలా ఆడుతుంది చూడండి. అసలు అది ఆడడం సేఫ్ కదా నాకు తెలియదు, కానీ అసలు లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకైతే. చూసారు కదా ఎలా ఆడుతున్నారు వాటర్లో.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బీచ్ చూసుకున్నాం కదా, దేవరంగ్ బీచ్. ఇప్పుడు ఇక్కడికి దగ్గరలో మనకి ఇంకా 2 బీచెస్ ఉన్నాయి. సో వాటి కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం. మళ్ళీ ఈవినింగ్ కూడా వద్దాము. ఇంకా సన్సెట్ ఇక్కడే అవుతుంది, సన్ ఇక్కడే సెట్ అవుతుంది. సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి, సన్సెట్ మిస్ అవుతారు లేకపోతే. వ్యూ చూడండి. మేము ఇక్కడ ఇప్పుడు ఆర్వీ బీచ్కి వెళ్తున్నాము. ఆర్వీ బీచ్ నుంచి మధ్యలో కొండ ఎక్కాము. అసలు కొండ ఎక్కగానే అసలు వ్యూ అసలు అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు అసలు. చూడండి అసలు, ఓ మై గాష్, అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఇలా ఉంటుంది నాకు ఎక్స్పెక్ట్ చేయలేను అసలు. ఇది అనుకునే దానికంటే చాలా బాగుంది అసలు. చూస్తే వెనకాల వ్యూ ఎలా ఉందో, ఓ మై గాష్, చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి అసలు. చూసారా వెనకాల ఆ లొకేషన్ అసలు ఎలా ఉంది అసలు. పెయింట్ వేసినట్టు ఎలా అనిపించలేదా మీకు? నాకైతే అలానే అనిపిస్తుంది. చాలా అల్టిమేట్, నో వర్డ్స్. కేవు ఏమని చెప్పాలి, ఇంకా అంతకుముందు నాకు వర్డ్స్ రావట్లేదు నోట్ల నుంచి ఏమన్నా కూడా. ఆర్వీ బీచ్ అనుకున్నా, ఇది దాని అమ్మ మొగుడులా ఉంది వ్యూ చెప్పాలంటే నిజంగా. ఓ మై గాష్, అద్దరు కొట్టేసింది కదా అసలు. మోస్ట్గా ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్కి అట్రాక్షన్ అని చెప్పాలా, ఆ రాళ్ళు అండి. అసలు ఆ రాళ్ళు చూడండి అసలు డబల్. ఆ బ్యూటీని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాను ఆ బ్యూటీని. సన్సెట్ అవుతుందండి. ముందుకెళ్ళి మనం ఇప్పుడు ఆర్వీ బీచ్ ఇంకా శ్రీవర్ధిని బీచ్ చూసుకొని రిటర్న్ అవుతాం. మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ ఆగి కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటుంది. ఫొటోస్ వీడియోస్ బాగా వస్తాయి కాబట్టి కొన్ని ఫొటోస్ దిగి మంచి కొంచెం బ్లాగ్ చేసి, అక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది ఒకటి బేసిక్గా. అక్కడ చాలా ఫేమస్, చాలా మంది దిగుతారు ఫొటోస్. అక్కడ దిగుదామంటే కొంచెం ఎండగా ఉంది, మనంత బాగా కనిపించాము, ప్లస్ బ్లాక్గా కనిపిస్తాము, బాగుండదని చెప్పి ఇప్పుడైతే ముందు ఆర్వీ బీచ్కి వెళ్తున్నాము. చూడండి అసలు ఏ లెవెల్లో ఉంది చూడండి అసలు ఇది. ఓ మై గాష్, ఫ్రెండ్స్ అసలు ఈ లొకేషన్ చూసారు మీరు? పక్కన చూడండి సముద్రం, అక్కడ మధ్యలో బీచ్, ఇక్కడ రోడ్. చాలా బాగుంది అసలు చూడడానికి. చాలా దూరం ఉంది రోడ్, ఇలా చూసుకుంటే చాలా దూరం ఉంది. ఫ్రెండ్స్ యాక్చువల్గా మనము ఆర్వీ బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా, కానీ ఆర్వీ బీచ్ తర్వాత శ్రీవర్ధన్ బీచ్ వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు చూసుకుందాం అనుకున్నాము. సో కొంచెం బాగా టైర్డ్గా అనిపిస్తుంది, డిహైడ్రేట్గా అనిపిస్తుంది. సో ఇక్కడే మన ఫలూడా చిన్న బండి ఉంది, అక్కడ ఫలూడా బండి. సో ఒక గ్లాస్ ఫలూడా తీసుకున్నాం నేను మా తమ్ముడు. బాగా డిహైడ్రేట్ అయిపోయామండి అసలు. ఓయ్ చాలా కొంచెం ఎండగా కూడా ఉంది. ఇప్పుడే కొంచెం సన్సెట్ అవుతుంది. బై ద వే బాదం మిల్క్ చాలా బాగుంది టేస్ట్. ఇంకోటి కూడా తాగాలనిపిస్తుంది. ఇది అయిన తర్వాత పొట్ల ప్లేస్ ఇంకో తాగుతాం. వీడైతే అసలు పేషెంట్ అయిపోయాడు. ఏం నిలిచలేనా నాకు మసాలా ఇచ్చింది. పొద్దున నేను పులావ్ చేశానండి, వెజ్ పులావ్. బాక్స్ తెచ్చుకుని వచ్చాము, ఎందుకంటే ఫుడ్ ఇక్కడ అంత బాగుండదని చెప్పి తెచ్చుకున్నాము. ఫుడ్ మాత్రం అసలు బాబోయ్ ఎంత చెప్పారు తెలుసా? స్టే ఉన్నాం కదా, ఎంత చెప్పారు అయితే షాక్ అవుతారు మీరు. లిటరల్లీ ఒక డిన్నర్, ఒక బ్రేక్ఫాస్ట్కి 1500 అడిగారండి. చాలా దారుణం అసలు అంత రేట్లా. రూమ్ స్టేస్ కూడా చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి, కానీ వెతకం కొంచెం తక్కువ. పదండి ఫ్రెండ్స్, బాదం మిల్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు శ్రీవర్ధిని బీచ్ చూపిస్తాం. ఓ ఇప్పుడు బాగా లో టైడ్ నడుస్తుంది. బేసిక్గా హైట్ ఉన్నప్పుడు ఇక్కడ చూసారుగా మీరు, ఇక్కడ దాకా వాటర్ వస్తాయి. వీడియోలో చూసాను, ఇక్కడ దాకా వాటర్ వస్తాయి. ఇక్కడ చాలా దూరంగా ఉంది బీచ్. ఓ సాడ్.
యాక్చువల్లీ ఇక్కడ దాకా వస్తే బాగా ఉంటుంది అనుకున్నాను, బాగా చూడొచ్చు అనుకుంటే. ఇక్కడ రాక్స్ ఉన్నాయి చూసారా, ఈ రాక్స్కి తగులుతుంటే వాటర్ బాగా సౌండ్ బాగుంటుంది కదా, దాన్ని కూడా మనకు అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ కుదిరితే రేపు మార్నింగ్ వద్దాం ఇంకోసారి. ఓ మై గాడ్, ఇక్కడ చూపించాలి ఇక్కడ. ఏంటంటే ఇక్కడ ఏటీవీ వెహికల్స్ ఉన్నాయి, హార్స్ రైడింగ్ ఉంది, పిల్లలు కూడా పిక్నిక్ వచ్చినట్టున్నారండి. చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. కానీ బీచ్ మాత్రం చాలా లోపలికుంది. చూసారా ఏటీవీస్, ఒక గ్రీన్ ఉంది, ఒకటి ఎల్లో ఉంది. పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు పెద్దవాళ్ళు. చాలా దూరం వెళ్ళిపోయిందండి ఇసకి, ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక 300 మీటర్స్ to 400 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. అంటే ఇంత లోపలికి వెళ్తుందా, నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. చూసారా, ఆల్మోస్ట్ 400 మీటర్స్ దూరం ఉంటుంది అనుకుంటా అక్కడి నుంచి ఆ వాటర్కి. చాలా లో టైడ్ అది. మార్నింగ్ పూట వీడియో చూసిన పక్కన దాకా అడిగాను కూడా అక్కడ నాకు లోపల ఒక ఆయనని పాదం తాగిన దగ్గర అని చెప్పాడు, మార్నింగ్ పూట రాక్స్ వరకు వాటర్ వస్తుంది, చాలా బాగుంటుంది మార్నింగ్ అని చెప్పి. తప్పకుండా మార్నింగ్ పూట ఇలానే వెళ్తాం, ఇంకా చూడాల్సిందే. యాక్చువల్గా శ్రీవర్ధిని బీచ్ వచ్చింది దానికోసమే. ఈ బీచ్కి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టామనుకోండి, ఇక్కడ దాకా మొత్తం వాక్ వే ఉంది బీచ్ పక్కనే. అక్కడ దాకా వాటర్ వస్తే మార్నింగ్ అంతా మనకు వాకింగ్ చేయొచ్చు. ఈ బీచ్ స్పెషాలిటీ అది. ఇంత దూరం వచ్చాం కాబట్టి శ్రీవర్ధన్ బీచ్కి అలా లైట్గా వాటర్ దగ్గరికి వెళ్ళి అలా పరిగెత్తుకుంటే రిటర్న్ వెళ్ళిపోదాం. మళ్ళీ షూ వేసుకున్నాను కదా, షూ మొత్తం తడిచిపోతాయి దగ్గరికి వెళ్తే. మరి ఇంకా వెనకలికి వెళ్తుందండి బీచ్. వచ్చిండండి చూడు, అరేబియన్ సీ, మేము వచ్చేసాం. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము శ్రీవర్ధన్ బీచ్ నుంచి అరేబియా బీచ్కి వెళ్దాం. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. బేసిక్గా అక్కడ దాకా వాటర్ ఉంటాయి అనుకున్నాను, లోడ్ చేయడం వల్ల వాటర్ లోపలికి వెళ్ళిపోయాయి. సో రేపు మార్నింగ్ మళ్ళీ కుదిరితే వచ్చి హైటెడ్ ఉన్నప్పుడు చూసేసి వెళ్తా. చలో అరేబియా బీచ్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ లొకేషన్స్ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అరేబియా బీచ్కి వచ్చాము. వాటర్ మాత్రం లో టైడ్, ఎంత దూరం వెళ్ళాయి చూడండి, అసలు కనిపించిన దూరం వెళ్ళిపోయారు. రాలేనికలు ఎక్కడో ఉన్నాయి నీళ్ళు. కానీ అరేబియా బీచ్లో మొత్తం స్టోన్స్, రాళ్ళు ఉన్నాయి. ఫొటోస్ చాలా బాగుంటుంది, కానీ అలా దూరం నడాలంటే చాలా బద్ధకంగా ఉంది. శ్రీవర్ధన్ మనకి ఎట్లయినా బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా, సో వెళ్ళేటప్పుడు ఎట్లయినా హైటెడ్ కాబట్టి వాటర్ ఇక్కడ దాకా వస్తాయి. సో మనం ఆ టైంలో అవుదాము. ఇక్కడ దూరం నడవాలంటే ఇప్పుడు అయ్యే పనిలాగా అనిపించట్లేదు ఫ్రెండ్స్, చాలా లేజీగా ఉంది. బాగా టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ పూట 150 కిలోమీటర్స్ జర్నీ చేసాము. బాగా డిహైడ్రేషన్గా ఉందన్నమాట. సో బైక్ కూడా మెల్లగా బీచ్లోకి తీసుకొచ్చాము, నడవలేక బద్ధకంతో. కానీ ఎక్కడో స్టాండ్ వేసిన ఆగట్లేదు. ఈసారి ఎందుకు రిస్క్ అనిపించింది మాకు కూడా. ఎందుకో ఇక బయటికి వెళ్తున్నాము, రోడ్ ఎక్కుతున్నాము. ఇందాక బాగుంది కానీ ఇలా స్టోన్స్ ట్రాక్ చూస్తారు కదా, లొకేషన్ ఇది అదిరిపోయింది. కానీ స్టిల్ అంత దూరం నడవాలంటే కొంచెం లేజీ అనమాట, కొంచెం లేజీగా ఉంటుంది. ఫైనల్లీ వాడు వెళ్ళిపోయాడు, వాడు బాగానే వెళ్ళాడండి. ఇప్పుడు అందరూ నేను నడుచుకుంటూ ఎక్కాలి. అమ్మ, కానీ ఎందుకు బాగా డిహైడ్రేషన్ ఉంది. ఎందుకో మీకు ఎందుకు తెలుస్తుందో చెప్పండి, కొంచెం కమెంట్ చేయండి. ఎంత డిహైడ్రేట్ ఎందుకు అయిపోతామో. ఎన్ని వాటర్ తాగాం తెలుసు, ఆల్మోస్ట్ 3 to 4 లీటర్స్ తాగాం మధ్యాహ్నం నుంచి. ఇంకా డిహైడ్రేషన్గానే ఉంది ఫ్రెండ్స్. మన బ్యూటిఫుల్ పనికొచ్చి వచ్చేసాం ఫైనల్లీ. ఒక్కసారి ఆ సైడ్ లుక్ వేసుకోండి, అసలు ఎంత ఉందంటే ఇప్పుడే సన్సెట్ అవుతుంది, కరెక్ట్గా సన్ రైజ్ మిడిల్ అలా పడుతుంది. మామూలుగా లేదు లొకేషన్ అసలు.
అల్టిమేట్ 10/10 అల్టిమేట్ లొకేషన్ కదా. అర్ధరిపోయింది నాకైతే మామూలుగా నచ్చలేదు. అసలు అక్కడ చూడండి, అసలు వేవ్ చూడండి అక్కడ. నిజంగా చెప్తున్నానండి, కెమెరా ఈజ్ నాట్ డూయింగ్ న్యాయం చేయలేకపోతుంది కెమెరా. కళ్ళతో చూస్తే అసలు మిరాకిల్లా ఉంది. అసలు ఆ వేవ్స్ చూడండి, అసలు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. నాకైతే అసలు కళ్ళు పేలిపోతున్నాయి అసలుకి వ్యూ చూడలేక. యాక్చువల్గా సన్సెట్కి మనం దేవరాజ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా, కానీ చెప్పాను కదా వ్యూ పాయింట్ బాగుందని చెప్పి, ఇక్కడికి కదలబుద్ధి అవ్వట్లేదు. వ్యూ అసలు మామూలుగా లేదు. చూడండి సన్సెట్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నా ఐడియా ప్రకారం ఇక్కడే వ్యూ బాగుంటుంది. సో సన్సెట్ అయిన తర్వాత ఇక్కడ కూర్చొని, సన్సెట్ అయిన తర్వాత మెల్లగా ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి కాసేపు వెళ్ళి మళ్ళీ దేవరాజ్ గూడలో కూర్చొని డిన్నర్ చేసేస్తాం. ఇక సన్సెట్ అయిపోయింది, ఇక్కడికి రూమ్కి వెళ్ళిపోతున్నాం. చాలాసేపు ఆల్మోస్ట్ 1 అవర్ ఇక్కడే కూర్చున్నాము. చాలా బాగుండే లొకేషన్, అసలు సన్సెట్ చూస్తూ ఉండిపోయాము. చాలా అంటే మెస్మరైజింగ్ వ్యూస్, కళ్ళు పేలిపోయేంత బాగున్నాయి అన్నమాట. సో ఇంకా సన్సెట్ అయిపోయింది, గాలి చల్లగా వస్తుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోతాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. సిద్ధు లేడండి, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు కదా. సో ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ వీడియో రాడు. సిద్ధు విల్ జాయిన్ ఫ్రమ్ ద 3rd వీడియో. నేను కూడా సిద్ధుని చాలా మిస్ అవుతున్నాను. సిద్ధు లేకుండా రావాల్సి వచ్చింది. తమ్ముడు వచ్చాడు కదా, చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. సిద్ధు కోసం వెయిటింగ్. వన్స్ సిద్ధు రాగానే మళ్ళీ తప్పకుండా రమ్యని, సిద్ధుని ఈ ప్లేస్కి తప్పకుండా తీసుకురావాలి. రమ్య కూడా ఇంతవరకు ఎప్పుడు బీచ్ చూడలేదు. ఐ హోప్ తను చాలా అంటే చాలా షాకింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను వచ్చిన తర్వాత విల్ ప్లాన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ విల్ కమ్ అగైన్ ఫర్ షూర్. సరేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చే ఉంటుంది, తప్పకుండా షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. చలో బాయ్, గుడ్ నైట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టైం లిటరల్లీ 5:30. అయితే చాలా భయపడుతుంది నాకు. వామ్మో.